కొరకు చిందించబడుతున్న నిబంధన. ఏ రక్తం అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఎవరి గురించి? అనేక పాపాలకు, మనం చేసినటువంటి తప్పులకు, మనం మాట్లాడినటువంటి తప్పు మాటలకు, మనం చేస్తున్నటువంటి ఆ చేతులను చేస్తున్నటువంటి ఆ పనులకు, అవన్నిటి గురించి కూడా ఏం చిందించబడదంట? ఆ కలువరిగిరి శిలువలో చిందించబడినటువంటి ఆ రక్తమే ఎవరి పాపాల నిమిత్తం అంట? మన పాపాల నిమిత్తము చిందించబడుతున్నటువంటి రక్తము అనే మాట మనం చూస్తాం. ఆ రక్తాన్ని విలువ పెట్టి కొనబడినటువంటి ఆ రక్తంలో మనము నిరంతరము కడగబడుతూ ఉండాలి. ఆ నిరంతరము కడగబడుతూ ఉండాలంటే ఏం చేయాలి? మనము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోవాలంటే ఏం చేయాలి? తప్పకుండా బల్ల విరుస్తూ ఉండాలి కదా. అలా కంటిన్యూ చేస్తూ వచ్చినప్పుడు మనం ఎవరితో సావాసం ఉంటామంట? దేవునితో మాత్రమే సావాసం ఉంటాం.